నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 21వ శ్లోకం. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాది బిరచితాంగ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వృషభాద్రి నిలయ, లక్ష్మీదేవికిని భూదేవికిని భర్తవు, దేవాది దేవుడవు, జగదేక శరణ్యమూర్తివి, ఆదిశేషుడు గరుత్మంతుడు మొదలైన వారి చేత పూజింపబడిన పాదములు గలవాడవు. దయాగుణ సాగరుడవైన నీకు శుభోదయం. ఈ ప్రపంచంలో శక్తి ఉన్నవారు చాలామంది ఉంటారు, జ్ఞానం ఉన్నవారు కూడా ఉంటారు. కానీ దయ ఉన్నవారు ఎంతమంది? ఓ భూమినాయక, నీవు దయా కరుణ గుణాల సముద్రునివి, అందరికీ శరణ్యుడవు. గరుడు ఆదిశేషుడు వంటి మహాశక్తులు కూడా నీ పాదాలను సేవిస్తున్నాయి. మనం జీవితంలో శక్తి కోసం, స్థాయి కోసం, విజయాల కోసం పరుగులు తీస్తాం. కానీ దయ లేకపోతే ఇవన్నీ అసంపూర్ణమే. మనకు గుర్తుండేది ఎవరు ఎంత గొప్పవారో కాదు, ఎవరు మనతో ఎలా ప్రవర్తించారో. ఒక చిన్న దయ, ఒక మంచి మాట మనసులను గెలుస్తాయి. దైవమంటే శక్తి మాత్రమే కాదు, దయ కూడా. దయ ఉన్న చోటే దైవం ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న సహాయం చేయడం, ఒక మంచి మాట చెప్పడం అలవాటు చేసుకుంటే అది ఎవరి జీవితాన్నో మార్చవచ్చు. శక్తి ఇంప్రెస్ చేస్తుంది, కానీ దయ మనసులను కనెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? గొప్పవాడిగా మారడం కాదు, మంచివారిగా మారడం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 21వ శ్లోకం. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.